ఫస్ట్ బర్త్డే ఇది తర్వాత స్టాండింగ్ సరే అమ్మ చెప్పడం వల్ల ఈ ఫీజు తీసుకొచ్చాను. మరి కట్టకుండా ఎందుకు వచ్చేసావురా? లేదురా, పార్టీ చేసుకుందాం అన్నారుగా, ఈ డబ్బులతో పార్టీ చేసుకుందాం. ఫీజు కట్టకపోతే వేద ఎగ్జామ్స్ రాయలేదు కదరా. నాకేంట్రా? మీ అమ్మగారు వేద ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చారన్నావు. ఇప్పుడు నువ్వు ఫీజు కట్టలేదని మీ అమ్మకు తెలిస్తే ఏ విషయంలో అయినా సరే మా అమ్మకి భయపడతాను, కానీ ఒక్క వేద విషయంలో మాత్రం నేనెవ్వరికి భయపడను. పదండి. వీళ్ళకి తెల్లారలేదా లేకపోతే అమ్మగారు కథ చెప్పలేదా? అబ్బాయి ఎక్కడికి? అది అది ఓకే, నువ్వు వెళ్ళరా. అక్కడికి వెళ్తున్నారు కదా అని చెప్పి ఈ ఇల్లు మర్చిపోవద్దు. పెడుతోంది కదా అని చెప్పి ఏది పడితే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ తింటున్నారట. లేనిపోని బీపీలు అవి వస్తాయి. అక్కడ ఏం జరుగుతుందో మీరేం తింటున్నారో ఎవరు చెప్పారని మీరేం చూడక్కర్లేదు. నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సరేలే అనుకున్నా. ఏం చెల్లెమ్మ ఇది? బాగా ఎక్కడికి వెళ్తున్నాడు? చెన్నింటికి కదా? అదే ఎదురింటికే కదా అని. ఏదో స్కూల్లో పిల్లవాడు చెప్పినట్టు, ఇదిగో స్కూల్లో అల్లరి చేయకమ్మా, టీచర్ చెప్పినట్టే వినమ్మా, బాక్స్ లో పెట్టినాను మొత్తం నువ్వే తినేయాలన్నట్టు. ఏంటమ్మా అలా చెప్తున్నావు? అన్నయ్య టిఫిన్ చేసావా? కింద చేశాను కదమ్మా. వెళ్ళి కాఫీ తాగు మరి. అర్థమైందిలే అమ్మ, కాఫీగా తాగుతా. అర్థమైంది, మన పద్ధతిగా చెప్పింది. ఏంటండి